ఏపీలో రేషన్ కార్డుదారులకు సరికొత్త సౌకర్యం కల్పించనుంది ఏపీ ప్రభుత్వం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ ప్రక్రియలో సమూల మార్పులు తీసుకొచ్చింది. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. రేషన్ సరఫరాలో స్టీమ్ రైస్ అందించాలని నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా కొన్ని జిల్లాల్లో అందించి మిగతా ప్రాంతాల్లో కూడా విస్తరించాలని చూస్తోంది. ఇప్పటికే స్టీమ్ రైస్ ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి, వసతి గృహాల్లో ఆహారానికి అందిస్తోంది. ఇప్పుడు రేషన్ సరఫరాలో భాగంగా ప్రజలందరికీ అందించేందుకు నిర్ణయించింది. రేషన్లో భాగంగా బియ్యం అందిస్తున్నారు, కానీ వాటి వినియోగం చాలా తక్కువ. ముఖ్యంగా బియ్యం నాణ్యత బాగుండకపోవడంతో చాలామంది వినియోగించడం లేదు. అదే బియ్యం బ్లాక్ మార్కెట్లోకి వెళ్లి సన్న బియ్యంతో కలుస్తోంది. అధిక ధరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై అనేక రకాల విమర్శలున్నాయి. అందుకే ప్రజలు ఎక్కువగా ఇష్టపడే స్టీమ్ రైస్ అందిస్తే వినియోగం పెరగడంతో పాటు బియ్యం పక్కదారి పట్టకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అందుకే స్టీమ్ రైస్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్టీమ్ రైస్ను విజయవంతంగా అందిస్తున్నారు. అందుకే ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలోనూ అమలు చేయాలని కూటమి ప్రభుత్వం భావించింది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ప్రతిపాదించారు. ఆయన సానుకూలంగా స్పందించడంతో పథకం ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది. దేశంలోని తొలిసారి కాకినాడ జిల్లాలో స్టీమ్ రైస్ పంపిణీ పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ప్రారంభించనున్నారు. ఈ స్టీమ్ రైస్కి అనేక ప్రత్యేకతలున్నాయి. ధాన్యాన్ని ముందుగా ఆవిరిపై ఉడికించి తయారు చేసే బియ్యం ఇది. వండిన తర్వాత పొడి పొడిగా అంటుకోకుండా ఉండడం, పోషకాలు తగ్గిపోకుండా గింజలు ఇంకిపోవడం దీని ప్రధాన లాభాలు. ధాన్యాన్ని మిల్లింగ్ చేయకుండా ముందు నీటిలో నానబెట్టి ఆవిరి ద్వారా ఉడికిస్తారు. ఆవిరి పట్టే పద్ధతి వల్ల పొట్టులోని విటమిన్లు, ఖనిజాలు బియ్యం గింజలోకి వెళతాయి. సాధారణ బియ్యంతో పోలిస్తే ఇందులో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. అన్నం ముద్దగా మారదు. బిర్యానీతో పాటు ఫ్రైడ్ రైస్ చేసుకునేందుకు ఈ బియ్యం ఎంతగానో ఉత్తమం. పైగా సులభంగా జీర్ణమవుతుంది. ఇప్పటికే పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో ఈ బియ్యంతో అన్నం పెడుతున్నారు. సానుకూలత రావడంతో ఇప్పుడు ప్రజా పంపిణీ వ్యవస్థలో అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.